నిశ్చయః. ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిదిగాను నిశ్చలమైనటువంటిదిగాను ఉంటుండాలి. ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి. ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు. ఇట్టి దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు. ఇట్టి ధైర్య సాహసములు దృఢశక్తి కూడాను అనంతమైనటువంటి సముద్రంలో దాటేటువంటి ఈదేటువంటి విషయంలో కూడాను స్థిరచిత్తులై ఉంటారు. మరికొందరు భయంకరమైనటువంటి భీకరారణ్యములో ప్రయాణం చేసేటువంటి తీరులై ఉంటారు. దయా దాక్షిణ్యము లేకుండా ఇతరులను హింసించి ధనమును ప్రోగు తీసుకునేటువంటి విషయంలో దైత్య సాహస దృఢశక్తులు కలిగి కొంతమంది ప్రవర్తిస్తుంటారు. మానవత్వమునే మరచి దైవత్వమును విస్మరించి కేవలము ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వములో ప్రవర్తించేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు. ఈ ధీరత్వమును దృఢత్వమును మంచిగాను ఉపయోగించుకోవచ్చును, చెడ్డగాను ఉపయోగించుకోవచ్చును. दृढ़ निश्चय, यह सुदृढ़, स्थिर और निश्चल रहने वाली भावना है. दृढ़ निश्चय यह अत्यंत महत्वपूर्ण है. मनुष्य में दृढ़ शक्ति, धैर्य और साहस सहज रूप में ही विद्यमान रहते हैं. जीव इस दृढ़ता, धैर्य और साहस आदि का उपयोग विविध प्रकार से करता रहता है. कुछ लोग इस दृढ़ता और धैर्य का उपयोग पहाड़ों पर चढ़ने के लिए करते हैं और कुछ लोग धैर्य, साहस और दृढ़ शक्ति का प्रयोग अनंत सागर को पार करने के लिए करते हैं. तो और कुछ लोग घने जंगलों में यात्रा करने वाले धीर होते हैं. कुछ और लोग दूसरों को घोर निर्ममता से प्रताड़ित कर धन इकट्ठा करने में अपने धैर्य, साहस और दृढ़ शक्ति का उपयोग करते हैं. मानवता को भूलकर, दिव्यता को विस्मृत कर दानवों की भांति क्रूरतापूर्ण व्यवहार करने में कुछ लोग अपनी धीरता को दर्शाते हैं. इस दृढ़ता और धीरता का उपयोग अच्छे ढंग से किया जा सकता है और बुरे ढंग से भी किया जा सकता है. వాల్మీకి రత్నకారుడుగా ఉండినప్పుడు తన యొక్క ధైర్య సాహస దృఢశక్తులన్నిటి కూడాను దుర్మార్గములో ప్రవేశపెట్టాడు. సప్తఋషుల యొక్క సంపర్కము చేత, వారి ప్రబోధన చేత తన యొక్క ధైర్యమును, సాహసమును, దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు. కనుకనే వాల్మీకి రామాయణమునకు దాతగాను, ఒక విధమైనటువంటి యొక్క కర్తగాను రూపొందుతూ వచ్చాడు. కనుకనే మానవుని యొక్క దృఢశక్తి అనేటువంటిది కేవలం లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయం నందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ నిగ్రహము నందు కూడాను, దైవాపేక్ష యందు కూడాను, దివ్యమైనటువంటి యొక్క ప్రపత్తి మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది. ఇందులో మానవత్వమునందు ఒక విధమైనటువంటి విశిష్టత రూపొందింపచేస్తుంది. वाल्मीकि जब रत्नाकर था तब उसने अपनी दृढ़ शक्ति, धैर्य और साहस सबका उपयोग बुरे मार्ग में ही किया था. सप्त ऋषियों के संपर्क में आने और उनके उपदेश पाने के बाद उसने अपनी दृढ़ शक्ति, धैर्य और साहस सबको राम नाम में झोंक दिया. इसीलिए वाल्मीकि रामायण दाता और कर्ता बन पाया. अतः मानव की दृढ़ शक्ति का उपयोग लौकिक और सांसारिक विषय संबंधी व्यवहारों में लाने की अपेक्षा इंद्रिय संयम, दैवी अपेक्षा और दिव्यता पूर्ण प्रपत्ति के मार्ग में उपयोग में लाने पर मानवता सार्थक होगी. इससे मानवता को एक विशिष्टता प्राप्त होगी. కనుకనే సగుణోపాసన, నిర్గుణోపాసన గురించి ఈ యొక్క భక్తి యోగము అధికంగా బోధిస్తూ వివరిస్తూ వచ్చింది. ఈ సగుణ నిర్గుణోపాసములు కానీ, సాకార నిరాకారములు కానీ ఏది ఉత్తమమైనటువంటిది, ఏది సాధకులకు
అక్కర కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది. సగుణ సాకారములే లేక నిర్గుణ నిరాకారములు మనం పొందలేము. దేహాభిమానం ఉండినంత వరకు, దేహభ్రాంతి ఉండినంత వరకు దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కానీ నిరాకార తత్వాన్ని కానీ మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు. ఏనాడు సాధకునకు దేహాభిమానము, లోకాభిమానము, ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకును సాధించడానికి అర్హుడవుతాడు. भक्ति योग ने सगुणोपासना और निर्गुणोपासना के बारे में उपदेश दिया. सगुण निर्गुणोपासना, साकार निराकार, इनमें से क्या उत्तम है और क्या साधकों के लिए नितांत अनावश्यक है, इनका उपदेश भगवत गीता ने दिया. सगुण साकार के बिना हम निर्गुण निराकार को प्राप्त नहीं कर सकते हैं. देहाभिमान और देह संबंधी भ्रम के बने रहने तक मानव निर्गुणत्व और निराकार तत्व को प्राप्त नहीं कर सकता है. देहाभिमान और लोक संबंधी अभिमान के पूरी तरह समाप्त होने पर ही मानव निराकार निर्गुण ब्रह्मत्व को पाने के योग्य बनता है. నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడాను సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు. కనుకనే దేహమాన్ అన్నాడు కృష్ణుడు. దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకును ఈ నిరాకార తత్వాన్ని సాధించటం సాధ్యం కాదు. కనుక భక్తులైనటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు సగుణ సాకారాన్ని ప్రప్రథమలో ఆరాధనకు ప్రారంభించాలి. ఇది కొంతకాలం వరకును సాగిన తరువాత క్రమక్రమేణా ఈ సాకారమునే ఆధారం చేసుకొని నిరాకార తత్వంలో ప్రవేశిస్తుంది. मैं शरीर हूं, मेरा एक शरीर है, मैं मानवाकार में हूं, जैसी भावनाओं के बने रहने तक व्यक्ति चाहे जैसा भी क्यों न हो, निराकार तत्व को पाना संभव नहीं है. इसीलिए श्री कृष्ण ने देहम माम कहा. देहाभिमान और मैं शरीर हूं जैसी भावनाओं के बने रहने तक इस निराकार तत्व को प्राप्त करना कदापि संभव नहीं है. जो भक्त और साधक हैं उसे सबसे पहले सगुण साकार की आराधना करनी चाहिए. कुछ समय तक इस साधना के जारी रहने के बाद इसी सगुण साकार को आधार बनाते हुए निराकार तत्व में प्रवेश किया जा सकता है. విశ్వస్వరూపాన్ని కూడాను ఆరాధన చేయవచ్చునని కూడాను భావిస్తూ వచ్చారు. కానీ విశ్వస్వరూపం కూడాను ఒక సాకారమే కదా. విశ్వస్వరూపం అనేటువంటిది భూతాకాశం, విశ్వ విరాట స్వరూపం అనేటువంటిది ఇది కేవలము చిత్తాకాశం. ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క స్థాయిని చిదాకాశం. మనం జాగ్రత్త అవస్థ యందు అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్నిని మనకు స్వప్నావస్థ యందు గోచరిస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థ యందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటుంది. కానీ స్వప్నావస్థ యందు ఇంద్రియ ప్రభావం లేకపోయినప్పటికీ మనో ప్రభావం ఉంటుంటుంది. అదే కారణ స్వరూపమైనటువంటి సుషుప్తి అవస్థ యందు మనస్సు కూడాను లీనమైపోతుంది. దృశ్యకల్పితమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే భూతాకాశం. మానసిక సంబంధమైనటువంటి ప్రభావం యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం. మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం. కనుక సుషుప్తి అవస్థ యందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించడం సాధ్యమవుతుందో ఏమో. विश्व स्वरूप की आराधना की जा सकती है, ऐसी भी भावना की गई, परंतु विश्व रूप भी साकार ही है. विश्व स्वरूप भूताकाश है, विश्व विराट स्वरूप चित्ताकाश है. इन दोनों से परे, मन और इंद्रियों से भी परे जो स्तर है वही चिदाकाश है. जागृतावस्था में जिनका अनुभव प्राप्त करते हैं वे सभी नहीं, परंतु उनमें से कुछ तो स्वप्नावस्था में दिख पड़ते हैं. जागृतावस्था में मन और इंद्रियों का प्रभाव अधिक रहता है. स्वप्नावस्था में
इंद्रियों के प्रभाव के न होने पर भी मन का प्रभाव होता है। वही कारण स्वरूप सुषुप्ता अवस्था में मन विलीन हो जाता है। यह दृश्य कल्पित इंद्रिय प्रभाव ही भूताकाश है। मानसिक प्रभाव से युक्त प्रवृत्ति ही चित्ताकाश है। मन और इंद्रियों का सम्मिलित स्वरूप ही चिदाकाश है। इसलिए शायद सुषुप्ता अवस्था में ही इस निर्गुण निराकार तत्व की भावना की जा सकती है।